హాయ్ అండి. ఇవాళ సండే స్పెషల్ గుడ్లు పులుసు. గుడ్లకు కావాల్సిన పదార్థాలు: టమాటాలు, 5 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. చేసే ప్రాసెస్: ముందు గుడ్లు శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కొని వాటర్ బాండీలో నీళ్లు పెట్టుకున్నాను. ఇవి కడుక్కొని అందులో అప్పుడు ఉడకబెట్టుకున్నాము. పొయ్యి ముట్టించుకున్నాం. నీళ్లు పెట్టినాను. గుడ్లు కడిగి వేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ అది ఉంటుంది కదా. డజన్ గుడ్లు తెచ్చాము. గుడ్లు ఎన్నైనా తినాలనిపిస్తుంది. కూర బాగుంటాయి గుడ్ల పులుసుకి. ఇవాళ సండే స్పెషల్ ఇదే. ఇట్లా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇగో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా పొట్టు ఇటు అన్నం అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే దాంట్లో ఉండే ఏమన్నా బ్యాటరీ ఉన్నాయి కూడా చనిపోతాయి అని ఉప్పు వేస్తాము. ప్రతి దాంట్లో నీసులో వేసుకుంటాం కాబట్టి గుడ్లలో కూడా ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకోవాలి. పెట్టుకున్న గుడ్లు ఉడికిపోయినాయి. సన్నీళ్ళు పోసేసినాను. ఆ నీళ్ళు వంపేసి ఒలిచి వేసేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు కోసుకున్నాను. నూనె వేసుకుంటున్నా. ఇప్పుడు తోటి పోస్తున్నాను. వంద గ్రాముల నూనె. ఉల్లిపాయలు వేసేసుకున్నాం కట్ చేసినవి. ఈ ఉల్లిపాయలు మధ్యలోపు గుడ్లు తలకలు తీసేసుకొని గుడ్లు కూడా వేసుకున్నాం కట్లు పెట్టుకొని. ఇట్లా కట్ పెట్టుకుంటే దాంట్లోకి కారం, ఉప్పు అన్నీ పోతుంది. బాగుంటుంది. లోపల అది ఉంటుంది కదా పచ్చన, దాంట్లో పోతుంది. తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాము. కొంచెం పసుపు, గుడ్లు వేసేసుకున్నాము. ఉల్లిపాయ అట్లా ఉండాలా దూరగా. ఒకసారి చూపిద్దాం. ఇది ఇట్లా మగ్గిపోతే గ్రే వచ్చేస్తుంది.
ఉల్లిపాయకి ఇట్లా మగ్గిపోతే బాగా. ఒక గుడ్డు మిరియాలు వేసుకొని తింటానని మా అమ్మాయి తీసుకుంది. ఉల్లిపాయ బాగా మాడనియకూడదు, మాడిస్తే బాగుండదు. అట్లా ఉండాలి ఉల్లిపాయ, అట్లుంటే బాగుంటుంది కూడా. ఈలోపు గుడ్లు అవన్నీ వేగినాక టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసుకొని టమాటా వేగిన ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. పూల కారం ఇంకొక హాఫ్ స్పూన్. అన్ని కొండ ఇట్లా పెట్టుకోవాలా సన్న మంట మీద. ఉప్పు వేసుకున్నాం. 2 స్పూన్ల సగం కారము, ఉప్పు తగినంత, టేస్ట్కి తగ్గట్టు. ఇది కొంచెం సేపు మగ్గనిచ్చి టమాటాలు వేస్తాను. చూస్తున్నాము మగ్గుకొని ఇప్పుడు టమాటాలు ఇక్కడ మధ్యలో వేసేస్తాను. ఈలోపు ఉడికేలోపు చింతపండు గుజ్జు కలుపుకున్నాం. మనం కడిగి పెట్టుకొని చింతపండు గుజ్జు గుజ్జుకి ఏమన్నా రాళ్ళు అవి ఉంటాయి కదా, కడిగేసుకొని పెద్ద నిమ్మకాయ సైజు టమాటాలు ఒక 4 డజన్ గుడ్లకి. ఒక గుడ్డు మా అమ్మాయి తినేసింది. మిరియాల పొడి వేసుకొని టమాటా ముక్కలు మగ్గి ఉంటాయి. ఇట్లా అయిపోవాలా టమాటా ముక్కలు మంచిగా. ఇట్లా గ్రేవీ వచ్చేదాకా ఇట్లా అయిపోతే ఇప్పుడు పులుసు పోసేసుకొని దించేసుకున్నాం. మగ్గినాక అందుకు జీలకర్ర వేసుకోవాలి అరుగుదలకి. ఇది మసాలా వేసాను. ధనియాలు, మెంతులు, తెల్లగడ్డ ఇంతే వేయించుకొని నూరుకున్న చింతపండు పులుసు గుజ్జు కలిపి పెట్టుకున్నాను.
అది ఉడికేలోపు ఇది కూడా మసాలా కూడా ఉడికిపోద్ది. మసాలా కూడా వేసేస్తున్నా. కమ్మటి కోడిగుడ్ల పులుసు. నెక్స్ట్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మసాలా అంటే ఉట్టి ధనియాలు, కొన్ని మెంతులు, తెల్లగడ్డ, అల్లం కూడా వేయలేదు. ఇది మాత్రమే ఉండాలి. పులుసు బాగుంటుంది గుడ్లకి. కొత్తిమీర ఉంటే దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. గుడ్లు చిదురుతాయని ఇట్లా మధ్యలో టమాటా గుజ్జు వేసి ఇట్లా మిక్స్ చేస్తున్నాను. మసాలాలు అన్నీ ఇప్పుడు కలుపుకోవచ్చు. కొంచెం మగ్గనిచ్చి తీసేసుకున్నాం. పులుసు మాత్రం ఉండాలి గ్రే. చూడు బాగా గుడ్లు ఎట్లా అయిపోయింది. ఇట్లా ఉంటుంది. మౌనంగా పులుసు పోసుకొని 4 టమాటాలు, ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, ఉప్పు, కారం అన్నీ ఇది మగ్గి మసాలాలో దించేసుకున్నాము. ఈ గుడ్ల పులుసు గారు మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, గంట సింబల్ కొట్టండి. తేజ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయండి. కూర దించేసుకున్నాము. ఇంకా ఆకలి అయిపోతుంది కూరను చూడంగానే తినేయాలని.